దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచన భాగం నుండి చివరి వరకు మనం చదువుకున్నాం. నూతన నిబంధనలో 232 పేజీ, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాగిలపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచూ దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను తగలదు. ఎలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రభువా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు. మరి ఒక ప్రభువు దినం మీ సన్నిధిలో గడుపుటలో మీరు చేసిన సహాయానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దివ్యమైన మీ లేఖన భాగములలో నుండి మా అందరితో మీరు మాట్లాడండి. ఈ సమయము ద్వారా మీ నామానికి మహిమ కలిగించుకొనమని మమ్మనందరినీ మీ దయగల స్థల కప్పజెప్పుకుంటూ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందన. ప్రకటన గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానిస్తూ వస్తున్నాం. 6వ అధ్యాయములో 6 ముద్రలను విప్పగా జరిగిన సంభవాలు రాయబడ్డాయని గతంలో మనం ధ్యానం చేశాం. 7వ ముద్రను విప్పడానికి ముందు ఈ 7వ అధ్యాయాన్ని దేవుడు రాయించాడు. 8వ అధ్యాయం నుండి 7వ ముద్ర విప్పబడడం మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు చెప్పబడ్డాయి. 8వ అధ్యాయంలో 7వ ముద్ర చెప్పబడింది. ఆ మధ్యలో 7వ అధ్యాయాన్ని దేవుడు రాయించాడు. ఏంటి 7వ అధ్యాయంలో ఉన్నది అంటే, శ్రమల కాలములో 7 ఏండ్ల శ్రమల కాలం జరగబోతుందని మనం చదువుకున్నాం.
ఆ 7 ఏండ్ల శ్రమల కాలములో రక్షించబడిన జనాంగాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప ప్రశ్న ఏంటి అంటే, శ్రమల కాలములో కూడా రక్షించబడతారా అన్నది ప్రశ్న. ప్రియులారా, లేఖనాలను మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవలసింది ఏంటి అంటే, 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా కొద్ది మంది రక్షించబడతారు. ఇది లేఖన సత్యం ప్రియులారా, కాదని అనడానికి వీలు లేదు. వీరెవరు అంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు. 14వ వచనంలో ఉంది చూడండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షించబడిన వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని అనే మాట. అంటే వీరు ఎప్పుడు ప్రభుని నమ్మారు అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రభుని నమ్మారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా? సంఘం ఉందా భూమి మీద? లేదు ప్రియులారా. మరి ఎలా రక్షించబడ్డారు? వీరికి సువార్త ఎవరు ప్రకటించారు? వీరు ఎలా రక్షించబడతారు? లేఖనాలను చదివి మనం అర్థం చేసుకోవాలి. యూదులలో 1,44,000 మంది రక్షించబడ్డారని పై వచనాలలో ఉంది. 1,44,000 మంది ఈ శ్రమల దినాలలో ప్రభువును అంగీకరించారు. ఈ 1,44,000 మంది కాక అన్యులలో గొప్ప సమూహం ప్రభుని నమ్ముకున్నారు. ఈ నమ్ముకున్న వారిలో కొద్ది మంది సువార్త ప్రకటించారు. శ్రమల కాలంలో నమ్ముకున్నవారు. సంఘము ఎత్తబడింది, సంఘం పరలోకానికి వెళ్ళిపోయింది. సేవకులు లేరు, సువార్థికులు లేరు, ఉపదేశకులు లేరు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పనిచేయడం లేదు. మరి ఎవరు సువార్త ప్రకటించారంటే ఆనాడు రక్షించబడిన యూదులు ప్రకటించారు. అంతేకాదు 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు అని చెప్పబడింది. 2 సాక్షులు, వారు సువార్త ప్రకటించారు. ప్రియులారా, వారు సువార్త ప్రకటించగా అనేక మంది రక్షించబడ్డారని లేఖనాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఎవరో ప్రభుని నమ్మలేదో, సువార్త విన్నారు, ప్రభువుని అంగీకరించలా. ఈ శ్రమల కాలమును గురించి మనం ప్రకటిస్తున్నాం, ఆహా జరిగేనంటలే అనుకున్నారు. శ్రమల కాలం వచ్చేసింది, చూశారు, అరే ఆ రోజు ప్రకటించింది ఇదే కదా, నేను నమ్మలేదు కదా, అయ్యో ఈ సత్యాన్ని నేను గ్రహించలేకపోయానని తప్పును అంగీకరించి దిద్దుకొని ప్రభువా నీవే దేవుడవని ఆ దినాన అంగీకరిస్తారు. ఆ మహాశ్రమల కాలములో ఆ శ్రమలను చూసిన తర్వాత ప్రభువు తట్టు తిరుగుతారు. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఆ దినాన తమ ప్రాణాలను అర్పిస్తారు. ప్రాణం పోతున్న యేసుక్రీస్తే మా దేవుడు అని చెప్తారు. హతసాక్షులైపోతారు. ఆ క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే తన్ను అంగీకరించని వారిని చంపేస్తాడు. కానీ ప్రాణం పోయినా ప్రభువే మా దేవుడని ఒప్పుకొని రక్షణ పొందుతారు. వాళ్ళు హతసాక్షులైపోతారు. ప్రాణం పోతున్న యేసుక్రీస్తు కొరకై నిలబడతారు. అలాంటి హతసాక్షులు వీరు ప్రియులారా. అందుకనే వీరు రక్షించబడిన వారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఒక సంగతిని గుర్తించాలి, శ్రమల కాలములో కూడా కొద్దిమంది రక్షించబడతారు. ఈ 7వ అధ్యాయంలో మొదటి 4 వచనాలను మనం గమనిస్తే 3 వచనాలు ప్రత్యేకంగా నలుగురు దేవదూతల యొక్క దర్శనాన్ని మనం చూడగలం. 7వ అధ్యాయం 1వ వచనం, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో నుండి నలుగురు దేవదూతలు నిలిచి ఉండి దేవదూతల దర్శనాన్ని మనం చూడగలం. 4 నుండి మనం చూస్తే ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల జనాంగం, 12 గోత్రాలలో నుండి రక్షించబడిన
1,44,000 మందిని గూర్చిన వివరణ మనం చూడగలం. 4వ వచనం చదువుదామా? మరియు మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. 1,44,000 మంది. ఎన్ని గోత్రాలు అంటే 12 గోత్రాలు. ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది. 12 × 12 1,44,000 మంది రక్షించబడ్డారన్న లెక్క దేవుడు ఇక్కడ రాయించాడు. ఈ గోత్రాలలో దాను గోత్రం లేదు. ఎందుకంటే క్రీస్తు విరోధి దాను గోత్రములో నుండి రాబోతున్నాడు. అంతే క్రీస్తు విరోధి దేనిలో నుండి వస్తాడంటే దాను గోత్రంలో నుండి వస్తాడు గనక దాను గోత్రం లేదని బైబిల్ పండితులు చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆదికాండం 49:17లో దానును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వీడు కట్లపాము అన్నాడు. క్రీస్తు విరోధి దేనిలో నుండి వస్తాడంటే దాను గోత్రంలో నుండి వస్తాడు. వాడు కట్లపాము లాంటి వాడు ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. కనుకే ఆ పేరు ఈ లిస్టులో మనకి కనపడదు. అంత మాత్రమే కాదు ప్రియులారా, యోధా ప్రథమ స్థానానికి వచ్చేశాడు. ఎవరు ఉండాలి? రూబేను ఉండాలి. రూబేను ఉండవలసింది యోధా వచ్చేశాడు. కారణం ఏమంటే రూబేను పాపము చేసి తన ఆధిక్యతను, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మొట్టమొదట ఉండవలసిన రూబేను చివరికి వెళ్ళిపోయాడు. యోధా మొదటి స్థానానికి వచ్చాడు. ఎందుకు? యోధా గోత్రములో నుండి యేసుక్రీస్తు, యోధా గోత్రపు కొదమ సింహం. ప్రియులారా వినండి, యోధా మొదటి స్థానానికి వచ్చాడు. రూబేను కిందకు పడిపోయాడు. కారణం పాపమే. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడానికి, ప్రథమ స్థానాన్ని వదులుకోవడానికి కారణం తనలో ఉన్న బలహీనత, పాపం. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన జ్యేష్ఠత్వాన్ని మనం కాపాడుకోవాలి. రూబేను వలె మనం ఉండకూడదు. యోధా వలె మొదటి స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. దాని కొరకై ఈ లోకంలో మనం శ్రేష్టమైన జీవితం, పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం, యోగ్యమైన జీవితం మనం జీవించాలి. మనం చేసే తప్పుల ద్వారా, పాపాల ద్వారా మన ఆధిక్యతను మనం వదులుకోకూడదు ప్రియులారా. చివరికి వెళ్ళిపోయిన రూబేను దాటి వెళ్తున్నాను. 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రము నుండి 12,000 మంది, 1,44,000 మంది రక్షించబడ్డారు. 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడెను. గొప్ప సమూహం. అదేందయ్యా, మహాశ్రమల కాలంలో ఎంతమంది రక్షించబడతారా అంటే, ఆ శ్రమలు చూసిన తర్వాత, ఆ బాధను చూసిన తర్వాత, వాడు దేవుడు కాదు అని అర్థమైన తర్వాత అనేక మంది దేవుని వైపు తిరుగుతారు. నిజ దేవుడు ఎవరో గుర్తిస్తారు. అంతే కదా. ఆరోగ్యం, అందం, ఆనందం, సంతోషం అన్నీ ఉంటే దేవుడు మనకు కనపడ్డావు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనకు కనపడతాడు. అంతే, నిజమే. ఆ శ్రమల కాలంలో దేవుని వైపు తిరిగే గొప్ప జన సమూహం. వీళ్ళెవరు అంటే అన్యులు. అమ్మ జాగ్రత్తగా వినాలి. యూదులు ఉన్నారు, చెప్పండి, అన్యులు కూడా ఉన్నారు. యూదులు రక్షించబడ్డారు, అన్యులు కూడా రక్షించబడ్డారు. వీళ్ళరా, యూదులు చెదరిపోయారులే. క్రీస్తు శకం 70లో యూదులు చెదిరిపోయారు, ఇశ్రాయేలీలు చెదిరిపోయారు.
చెప్తున్నారు మన ఆంధ్రాలో కూడా, మన జిల్లాలో కూడా ఉన్నారు అని. కేరళలో ఉన్నారు అన్నారు, నార్త్ ఇండియాలో ఉన్నారు అన్నారు. నిజమే. ఇక్కడ కాదు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. ఇక్కడ కాదు, ప్రపంచం నలుమూలలకు చెదిరిపోయిన ఇశ్రాయేలీలను దేవుడు పోగు చేస్తాడు, వారిని ముద్రిస్తాడు. ఎలా కనుక్కుంటారయ్యా? యూదులుగా నల్లెమి యూదులమని చెప్తున్నారు, ఎలా తెలిసిద్ది? ఓ తల్లి బిడ్డో కాదో తెలియాలంటే డిఎన్ఏ అంటున్నారు. డిఎన్ఏ పరీక్ష చేస్తే వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చట. మీ వంశం వాళ్ళో కాదో, మీ బిడ్డలో కాదో తెలుసుకోవడానికి డిఎన్ఏ పరీక్ష చేసి చెప్తున్నారు. దేవునికి కష్టమా? ఎవరు యూదులో ఎవరు యూదులు కాదో దేవునికి తెలుసు ప్రియులారా. దేవుడు సర్వలోకములో ఉన్న యూదులను పోగు చేస్తాడు. 1,44,000 మంది ఎత్తబడతారు. ఎవరు యేసుక్రీస్తును అంగీకరించారో వారు ఎత్తబడతారు అని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా. వారినందరినీ ఒక చోటకు చేర్చినట్లుగా మనం చూస్తాం, వారిని ముద్రించినట్లుగా మనం ఈ లేఖనాలలో చూస్తాం. అన్యులు ప్లస్ యూదులు ఉన్నారు అన్న సంగతిని మనం గుర్తిస్తున్నాం. 9వ వచనం, లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దట్ ఈస్ ద వర్షిప్. వారికి కలిగిన రక్షణ ప్రియులరా, మాకు కలిగిన రక్షణకై స్తోత్రమని చెప్తున్నారు. వీళ్ళెవరు? రక్షించబడిన వాళ్ళ, రక్షింపబడిన వాళ్ళ? చెప్పరే. రక్షించబడిన వారే. మహాశ్రమల కాలములో రక్షించబడిన గొప్ప సమూహం. అన్యులున్నారు, యూదులు ఉన్నారు. వీరంతా దేవుని సింహాసనము దగ్గర కనబడుతున్నారు. తెల్లని వస్త్రం ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని దేవుని ఎదుట నిలువబడ్డారు. ఆయనను స్తోత్రిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయన ఎదుట సాగిలపడుతున్నారు. ఆరాధన మనం చూడగలం ప్రియులారా. వీరిని గురించి 14వ వచనం, అందుకు నేను అయ్యా నీకే తెలియనని అనగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వారి పాపాలను కడుక్కున్నారు. మహాశ్రమల కాలములో తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తములో కడగబడిన వారు. ఎవరు వీరు అంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారు. వీళ్ళరా వినండి, సర్వలోకానికి క్రీస్తు రక్తము తప్ప వేరొక దారి లేదు. నేడు సంఘకాలమైన, కృపాకాలమైన, హితవత్సరమైన, ప్రతిదండనైన, అది ఏ కాలమైనా సరే క్రీస్తు రక్తము తప్ప వేరొక దారి లేదు. క్రీస్తు రక్తము ద్వారానే రక్షణ. యేసుక్రీస్తు బలియాగము ద్వారా, ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని అంగీకరిస్తేనే రక్షణ. వేరొక దారి లేదు, వేరొక మార్గము లేదు. నువ్వేమైనా చేయగాక రక్షణ లేదంతే. ఏం చేయాలని నువ్వు అనుకున్నా వాటి ద్వారా రక్షణ లేదు. క్రీస్తు రక్తాన్ని అంగీకరించుట ద్వారా, క్రీస్తు రక్తములో నీవు కడగబడుట ద్వారా నీకు రక్షణ అని లేఖనాలు చెప్తున్నాయి. 7 ఏండ్ల శ్రమల కాలం, మహాశ్రమల కాలం. ఆ శ్రమల కాలములో వారు తమ వస్త్రాలను క్రీస్తు రక్తములో ఉదుక్కున్నారట. అంతే. క్రీస్తు నన్ను ఆరాధించకపోతే చంపేస్తానంటాడు. నా ముద్ర లేకపోతే మీకు రేషన్ లేదన్నాడండి. బియ్యం లేవు, తినటానికి తిండి లేదన్నాడు. నాకు పూజ చేయకపోతే వీళ్ళని చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. మీరేమైనా చేయండి, భోజనం పెట్టమంటారా, దెబ్బలు కొడతారా, అగ్నిలో వేస్తారా, మమ్మల్ని చంపేస్తారా, అయినా సరే మేము మీకు నమస్కారము చెయ్యం. మేము యేసు క్రీస్తుకే నమస్కారం చేస్తాం. మా నిజదేవుడినే నమ్ముకుంటాం.
తప్ప నీకు మేము నమస్కారము చేయమని క్రీస్తు విరోధిని ఒప్పుకొనక తమ ప్రాణాలను అర్పించిన వారు వీరు ప్రియులారా. ఏడేండ్ల శ్రమల కాలములో ప్రభువు కొరకై ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడిన వారు, చనిపోవడానికి కూడా సిద్ధపడిన వారు, హత సాక్షులు వీరు రక్షించబడి పరలోకములో ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి. ఎంత సంతోషం, ఎంత ఆనందం! మనకు సులువైన రక్షణ దేవుడిస్తున్నాడు. వినండి, నేడు ఇటువంటి శ్రమలు మనకు లేవు. ఆ శ్రమల కాలంలో ఉన్న బాధలు నేడు లేవు. చక్కగా ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఫ్యాన్లు వేసి లైట్లు వేసి చాలా స్పష్టమైన సువార్త నీకు వినబడుతుంది. ప్రభుని అంగీకరించవా? ఇంత సులువైన రక్షణను విడిచిపెడతావా? యేసు క్రీస్తుని దేవునిగా నమ్మక, ఆయన్ని అంగీకరించక విగ్రహారాధికుడివై పాపంలోనే అలాగే జోగాడుతూ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావా? యేసు ప్రభు అయిన నిజ దేవుణ్ణి అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి నిత్య జీవానికి వెళ్తావా? ప్రియ సోదరుడా, ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతుంది. ఎంతకాలం వాయిదా వేస్తావు? ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. శ్రమల కాలం రాబోతుంది. ప్రభుని అంగీకరించండి, ప్రభుని అంగీకరించండి. సూచనలు జరుగుతున్నాయి. ప్రభు రాకడకు సమయం దగ్గర పడిందని మనకు అర్థమవుతుంది. ప్రభుని అంగీకరించండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. పిల్లరా, ఏడేండ్ల శ్రమల కాలంలో ప్రభువుని అంగీకరించుట కంటే ముందే ప్రభువుని అంగీకరించుట మనకి మేలు. ఇది ఎంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాటి వెళ్దాం రండి. 11వ వచనం చదువుదాం. 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండేరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి, ఆరాధిస్తున్నారు. పరలోకములో జరుగుతున్న ఆరాధన. పిల్లరా, ఏడేండ్ల శ్రమల కాలంలో శ్రమలు అనుభవించారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నారంటే విశ్రాంతిలో ఉన్నారు. నిత్య విశ్రాంతిలో ఉన్నారు. నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళిపోయారు. వారికి దొరికిన భాగ్యం ఎంత గొప్పదో చూడండి. నిజదేవుణ్ణి ఆరాధిస్తున్నారు, నిత్యము ఆరాధిస్తున్నారు. పిల్లలు, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. చూసారా? రాత్రింబగళ్ళు. ఓన్లీ వన్ టాస్క్. మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నట్టు ఆరాధించుట, ఆయన్ను స్తుతించుట, ఆయనను సేవించుట. రాత్రింబగళ్ళు, నిత్యము. మనకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను. 24/7 ఆయనను సేవించుటే గొప్ప భాగ్యం. ఇంకా అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, మనం చదువుదాం. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. ఆయనే గుడారమును వారి మీద కప్పును. గుడారం ఆయన కాపుదల, క్షేమం, ఆయన కృప వారి మీద కప్పును అనే మాట మనం చూస్తున్నాం. వారికి మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. అది ఏడేండ్ల శ్రమల కాలంలో ఆకలేగా, దాహమేగా. వాడేమన్నాడు? నా ముద్ర వేయించుకుంటేనే నీకు రేషన్ అన్నాడే. అన్నం, వారికి అన్నం ఆకలి తీరాలంటే వాడి ముద్ర కావాలి. వీరు ముద్రను అంగీకరించాల. ఆకలి బాధలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు, దాహాన్ని అనుభవించారు, శ్రమలు హింసలు అనుభవించారు. అమ్మా వినండి, ప్రభు కొరకు నిందలు భరిస్తున్నావే, దేవుని దగ్గర మెప్పు దొరుకుతుంది. దేవుని కొరకే ఆకలి దప్పులు అనుభవిస్తున్నావే,
దేవుడు దగ్గర నీకు నిత్య విశ్రాంతి, నీ ఆకలి తీర్చబడుతుంది, నీ దాహం తీర్చబడుతుంది. ప్రభు కొరకు నమ్మకంగా ఉండు. యేసుక్రీస్తుని నమ్మావంటే నిన్ను చులకనగా చూస్తున్నారే, దేవుడు నిన్ను ఘనముగా ఎంచుతాడు. ఏం పర్లేదు, ప్రభు కొరకై నమ్మకంగా జీవించు. పాపము చేయకుండా ప్రభు కొరకై నమ్మకంగా జీవించు. నీ ఆధిక్యతను పోగొట్టుకోకుండా రక్షించబడిన నీవు కడ వరకు ప్రభు కొరకై శ్రేష్టమైన పవిత్రమైన జీవితం ప్రభు కొరకై జీవించు. నీ నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని వదులుకోబాకు, కాపాడుకో. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఈ శ్రమలలో నుండి వచ్చిన వీరికి ఆకలి దాహాన్ని దేవుడు తీరుస్తున్నాడు. వారి మీద గుడారాన్ని కప్పుతున్నాడు, వారిని కాపాడుతున్నాడు. నిత్య విశ్రాంతిలో, నెమ్మది కలిగిన స్థలములో ఆయన వారిని కాచి కాపాడుతున్న దేవుడు. పిల్లరా, మహదానందం, పరమానందం. అమ్మా, ఈ లోకంలో శ్రమలేలే, ఈ లోకంలో బాధలేలే. డబ్బు ఉంటే తీరతాయని నువ్వు అనుకుంటున్నావు, తీరవు. బిడ్డలుంటే తీరతాయని నువ్వు అనుకుంటున్నావు, తీరవు. అందం ఉంటే, ఐశ్వర్యం ఉంటే, ఘనత ఉంటే, పేరుంటే ఇవేవి ఉండవని నువ్వు అనుకుంటున్నావు. నో, ఈ లోకంలో ఉన్నవన్నీ శ్రమలే, ఈ లోకంలో ఉన్నవన్నీ బాధలే, రోగాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు, ఎన్ని ఇవి జీవిత కాలమంతా ఉండేవే. కానీ ప్రభు దగ్గర నిత్య విశ్రాంతి, నెమ్మది, సమాధానం, కృపా, క్షేమములే అక్కడ ఉంటాయి. దేవునికి స్తోత్రము తప్ప వేరొకటి వినిపించదు. ప్రియులారా, పరమానందము కలిగిన ఆ స్థలం, మహదానందము కలిగిన ఆ స్థలం పరలోకం. పరలోకం. ప్రియ సోదరుడా, ఆ భాగ్యాన్ని పొందుకున్నావా? ప్రభువుని అంగీకరించావా? నిత్య జీవానికి, నిత్యత్వానికి వెళతానన్న ఆనందం, ఆ సంతోషం నీకుందా? ఎన్ని బాధలున్నా ఆ ఆలోచన మనలో కలిగినప్పుడు మహదానందం కలుగుతుంది. అమ్మా, ప్రభుని నమ్మిన మనం అనుక్షణం ఇది జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఏమనంటే, ఈ కాలం కొద్ది కాలమే, ఈ భూమి మీద నేను బ్రతికేది కొద్ది కాలమే. ఈ భూమి మీద ఈ శ్రమలన్నీ సహజం. ఈ మాటలు, నిందలు, బాధలు, శ్రమలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ సహజం. కానీ ప్రభు దగ్గరికి వెళ్తే నాకు మహదానందం ఉంది, సంతోషం ఉంది, పరమానందం ఉందన్న ఆ భాగ్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ లోక యాత్రలో మనం ముందుకి సాగాలి. దాటి వెళ్దామా? అక్కడే ఇంకో వచనం చదువుదాం. 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను, దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను, ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి, వారి కాపరి దేవుడు కనుక ఇవేవి వారికి కలగవు. వారి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. గుర్తుకొస్తుందా 23వ కీర్తన? ఆయన కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి. ప్రియులరా, ఆయన మన కాపరి అయి ఆయన మనలను జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఇక దాహం ఉండదు, ఆకలి ఉండదు. ఎందుకంటే జీవజలముల ఊట మనం తాగుతున్నాం. ప్రియులరా, ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఈ సంతోషాన్ని, ఆనందాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రభువుని అంగీకరించండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. ఇంకా ఎవరు క్రీస్తుని అంగీకరించలేదో వారు ప్రభుని నమ్మితే ఎంత మేలు, ఎంత ఆనందం. మీరు అనొచ్చు, అయ్యా మరి వారు రక్షించబడ్డారు, మనము రక్షించబడ్డాం కదా, వారికి మనకు తేడా ఏంటి? మనం ముందే రక్షించబడ్డాం, వారు తర్వాత రక్షించబడ్డారు. మనం సంఘంలో చేర్చబడ్డాం, వారు సంఘంలో సభ్యులు కాదు. అమ్మా వినండి, వారు రక్షించబడ్డారు, పరలోకానికి వెళ్ళారులే, కానీ సంఘము అని దేవుడు వారిని పిలవలా. వారిని సంఘం అని దేవుడు ఎక్కడ పిలవలా. సంఘం అన్న పదం ఇప్పుడు రక్షించబడిన వారికే, సంఘంలో చేర్చబడిన వారికే సంఘం అని దేవుడు పిలిచాడు. వారిని పరిశుద్ధులుగా దేవుడు గుర్తించాడే కానీ వారు సంఘము కాదు. వారు రక్షించబడిన వారే కానీ ఆ పెండ్లి కుమార్తె, ఆ
వివాహ సంబంధమైన ఏర్పాటులో వారు లేరు. ఆ చివరిలో ప్రభువును అంగీకరించి పరలోకానికి తేబడిన వారు పరిశుద్ధులే, కానీ వారు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో లేరు అన్న సంగతిని మనం గుర్తించాలి. సంఘానికి వారికి ఉన్న తేడా ఊరకల జ్ఞాపకానికి తెద్దాం. 5వ అధ్యాయములో సంఘము మనకు కనబడుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం ఎలా ఉండబోతున్నామో, అక్కడ ఆరాధన ఎలా జరుగుతుందో మనం చూడగలం. రండి, 5వ అధ్యాయం ఒక పేజీ అలా ముందుకు తిప్పండి. 5వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను 24 పెద్దల చేతిలో ఏమున్నాయి? సువర్ణ పాత్రలు ఉన్నాయి. వీరి చేతిలో సువర్ణ పాత్రలు ఉన్నాయా? లేవు. 24 పెద్దలు దేవుని సింహాసనము చుట్టూ 24 సింహాసనములపై కూర్చొని ఉన్నారు. మరి వీళ్ళు కూర్చున్నారా? చదివారు కదా మీరు 7వ అధ్యాయం. రండి, 7వ అధ్యాయం 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి 9వ వచనం చివరి మాట చదవండి. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. ఈ 144,000 మంది అన్యులలో గొప్ప సమూహం పరలోకంలో కనబడుతున్నారు. కానీ వీరు ఎలా ఉన్నారంటే నిలుచొని ఉన్నారు. మరి 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. సంఘము కూర్చొని ఉంటే వీళ్ళు నిలువబడి ఉన్నారు. సంఘం చేతిలో సువర్ణ పాత్రలు ఉంటే వీరి చేతిలో ఏమీ లేవు. తేడా ఉందా లేదా? వారి తల మీద కిరీటాలు ఉన్నాయి. 24 పెద్దలు, వారి తల మీద కిరీటాలు ఉన్నాయి. ఇక్కడ వీరికి ఏమి లేవు? కిరీటాలు లేవు. వీళ్ళరా సువార్తను అంగీకరించకుండా, సంఘములో చేర్చబడకుండా అలాగే దాటి వెళ్ళి పాపలోకంలో జీవించి శ్రమల కాలములో వారు అంగీకరించారు కనుక వారికి ఈ ఆధిక్యతలు లేవు. ప్రియులారా, ప్రలోకానికి వచ్చారులే, కానీ వారికి వీరికి ఉన్న తేడా చాలా స్పష్టంగా చెప్పబడింది. నేను అటన్నిటిని వివరించడానికి ఇది సమయం కాదులే, కానీ చాలా తేడాలు ఉన్నాయి. వారికి వీరికి మధ్య ఏముంది? తేడా ఉన్నాయి. ప్రియ స్నేహితుడా, నీకు ఈ ఆధిక్యతలు కావాలా? దేవుని ఎదుట సింహాసనముపై కూర్చొని కిరీటం తల మీద పెట్టబడి ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేసే గొప్ప భాగ్యం నీకు కావాలా? ఆ దేవదేవుణ్ణి స్తుతించే గుంపులో నువ్వు ఉండాలా? 7 ఏండ్ల శ్రమల కాలాన్ని తప్పించుకోవాలా? గొర్రెపిల్ల వివాహ విందులో నువ్వు ఉండాలా? అయితే ప్రభువును అంగీకరించు, సంఘములో చేర్చబడు. 7 ఏండ్ల శ్రమల వరకు ఎదురు చూడవద్దు. ఆ శ్రమలను చూసి ప్రభును నమ్మే వరకు ఎదురు చూడవద్దు. నేడే ప్రభువును అంగీకరించు, సంఘములో చేర్చబడు. దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత, ఆ కిరీటం, ఆ మహిమ, ఆ ఘనత నువ్వు కూడా పొందుకో. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. వాయిదా వేయవద్దు, నెట్టివేయవద్దు, త్రోసివేయవద్దు. ప్రభు మన కొరకే ఈ లేఖనాలను రాయించాడు. ప్రియులారా, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. జరగబో వాటిని దేవుడు ముందుగానే రాశాడు. ఈ సంగతిని మనం గుర్తించి ప్రభువుని మనం అంగీకరిస్తే మనకెంతైనా మేల. పరలోకంలో జరుగుతున్న ఆరాధన. రండి, 7వ అధ్యాయం 11-12 వచనాలు. 11-12 వచనాలు, లేక 10వ వచనం నుండి చదువుదామా? 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఆరాధనలో మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పుతున్నారు. మా రక్షణకై స్తోత్రము ప్రభువా అంటున్నారు. అమ్మా, ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన అంటే మౌనంగా కూర్చునేదా? ఆరాధన అంటే మౌనంగా ఉండి వెళ్ళేదా? మనం స్తుతులు చెల్లిస్తే పక్కన వారికి కూడా వినపడవు. ఇదే ఆరాధన.
పాట పాడుతుంటే స్వరాలు లేవాలి, ప్రభువుని ఘనపరచాలి, ఆయన్ని హెచ్చించాలి, ఎలుగెత్తి చెప్పాలి. గొడవ వస్తే, కోపం వస్తే మన స్వరం ఎంత పెద్దగా ఉంటుందో, స్తుతులు అంటే ఎంత మెల్లగా ఉంటుందో పక్కనాలకు కూడా వినపడం మన స్తుతులు. ఇది నిజమైన దేవుడు కోరిన ఆరాధన కాదు ప్రియులారా. ఎలుగెత్తి గొప్ప స్వరముతో చెప్పాలి, దేవా నా రక్షణకై స్తోత్రమయ్యా, ఘోర పాపినైన నన్ను రక్షించావు, నిత్య జీవం ఇచ్చావు, నీ కృప చేత నీవు నాకు ఇచ్చిన గొప్ప రక్షణకై ప్రభువా నీకు స్తోత్రమని చెప్పాలి. ఆయనను హెచ్చించాలి, ఆయనను ఘనపరచాలి. ఎలుగెత్తి గొప్ప స్వరముతో చెప్పారట. మనం కూడా గొప్ప స్వరముతో ఆయనను కీర్తించాలి, ఆయనను హెచ్చించాలి. రండి అక్కడే చదువుదాం 11, 12 వచనాలు. అందరూ దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆయన ఘనత, ఆయన మహిమ, ఆయన జ్ఞానం, ఆయనకు స్తుతి, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నారు. ఆరాధనలో ఇవి ఉండాలి. ఆరాధనలో ఆయన మహిమ, ఆరాధనలో ఆయన జ్ఞానం, ఆరాధనలో ఆయన యొక్క ఆధిక్యతలు, ఆయన ప్రభావం జ్ఞాపకానికి తేబడాలి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడే. ఏ మానవుడు కనబడడానికి వీలు లేదు. బైబిల్లో ఏ వ్యక్తి మనకు కనపడకూడదు. ఎవరు కనపడాలి చెప్పండి? క్రీస్తు మాత్రమే మనకు కనపడాలి. ఏ లేఖనమైనా చదవండి. ఆ లేఖనాలలో ఎవరిని మనం చూడాలి? క్రీస్తుని చూడాలి. ఎవరిని మనం హెచ్చించాలి? క్రీస్తుని హెచ్చించాలి. ఆరాధనలో వర్తమానం అందిస్తున్నారు. ఆరాధనలో క్రీస్తుని జ్ఞాపకానికి తేవాలి. ఆరాధనలో క్రీస్తుని ఎత్తి పట్టుకోవాలి. ఆరాధనలో క్రీస్తుని ప్రదర్శించాలి. అది ఆరాధన ప్రియులారా. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వారు చేస్తున్న ఆరాధన. మనం మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన ప్రార్థన ఇది కాదు ఆరాధన. ఆరాధనలో క్రీస్తుని హెచ్చించాలి. ఆరాధనలో క్రీస్తుని ప్రదర్శించాలి. ఆయన జ్ఞాపకానికి రావాలి. కూర్చున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు జ్ఞాపకానికి రావాలి. అది ఆరాధన. అది ఆరాధనలో నడిపించే విధానం. అటు వెళ్తున్నాను. వారు క్రీస్తుని జ్ఞాపకానికి తెచ్చుకొని ఆరాధిస్తున్నారు. రండి నేను ఒక మాట చదివి ముగిస్తాను. 17వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎన్ని మాటలు ఉన్నాయో. ఆ చివరి మాట కోసమై మళ్ళా మనం చదువుకున్నాం. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మన బాధలన్నిటిని, మన అక్కరలన్నిటిని, మన అవసరాలన్నిటిని, మన లోటులన్నిటిని తీర్చగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రియులారా. వన్ అండ్ ఓన్లీ గాడ్ జీసస్ క్రైస్ట్. ఆయన అంగీకరిస్తే మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. మన అక్కరలన్నిటిని ఆయన తీరుస్తాడు. ఈ లోక యాత్రలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన కాపరి అయి మనలను నడిపిస్తాడు. ఈ లోకంలోనే కాదు,
పరలోకంలో కూడా ఆయన మన కాపరి అయి ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి అంగీకరిస్తే ఎంత మేలు, ఎంత దీవెన. ప్రియులారా, ప్రభు మన కొరకై మనతో మాట్లాడుతూ ఉండగా ఇటువంటి గొప్ప దేవుణ్ణి మీరు కూడా అంగీకరించండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. ఆయన నమ్ముకున్న మనం ఆయన మీద ఆధారపడుతూ ఆయనకు ప్రార్థిస్తూ ఈ లోక యాత్రలో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. దేవుని నామానికి మహిమ కలిగిద్దాం. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. మమ్మను ప్రేమించి మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చిన ప్రతి లేఖన భాగమును బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, మీరు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకున్న విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకుంటూ మా తండ్రి మీ సన్నిధిలో నిత్య విశ్రాంతిలో ఆ మహదానందములో పాలు పొందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించారు. ఉదయకాలం మీ సన్నిధికి చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో వారిలో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించారు. మిమ్మల్ని అంగీకరించిన వారి సంఘంలో చేర్చబడి నిత్యత్వానికి, నిత్య జీవానికి వారసులగినట్లుగా వారిలో మీ యొక్క కార్యమును జరిగించారు. మా తండ్రి, కొద్ది మంది అయినా రక్షించబడడానికి మీరు కృప చూపించారు. మా తండ్రి, ముందున్న దినాలలో జరగనయున్న సంగతులు మా ఎదుడుకు మీరు తీసుకుని వచ్చారు. మహా ఉగ్రత దినం, మహాశ్రమల కాలం, వాటి గుండా ఎవరు వెళ్ళుట ఇష్టం లేదు. మా తండ్రి, వారితో మీరు మాట్లాడండి. పాపము నుండి విడిపించబడి మీ రక్తములో తమ వస్త్రములు ఉదుక్కున్న వారై సంఘములో చేర్చబడి నిత్య జీవానికి, నిత్యత్వానికి వారసులగునట్లుగా మీ యొక్క కృపా కార్యమును జరిగించండి. చేరువచ్చిన మా ప్రియులను మీ రెక్కల కింద భద్రపరచండి. అవును మా తండ్రి, మా కాపరివి నీవే, జీవజల బుగ్గల వద్దకు నడిపించు దేవుడవు నీవే, మా కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయగలిగిన దేవుడవు నీవేనని మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రతి అవసరాన్ని, అక్కరను తీర్చండి. అనారోగ్య బలహీనతల నుండి విడుదల దయచేయండి. శాంతకుమారి గారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అమ్మకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. తిరిగి మీ సన్నిధికి రాగలుగునట్లుగా అయినా మీ దాసురాలను కరుణించండి. అనారోగ్య బలహీనతలతో బాధపడుతున్న మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి. మీరు అక్కడ వచ్చు వరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల కింద భద్రపరిచండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకున్నామని మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థలాలకు అప్పచెప్పుకుంటూ ప్రాణప్రియుడు, లోకరక్షకుడు, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.